5 టైటిళ్లతో ఐపీఎల్ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ కు గత కొన్ని సీజన్ల నుంచి కలిసి రావటం లేదు. ఈసారైనా రాత మారుతుందేమో అనుకుంటే టోర్నీని ఓటమితో ఆరంభించింది. అయితే లీగ్ లో సగం జట్లు టోర్నీని ఓటమితోనే ఆరంభిస్తాయి కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు. ఫలితాలను మించి ముంబైని వేధించబోయే అంశం కెప్టెన్సీ మార్పు. తొలి మ్యాచ్ లోనే ఈ విషయం స్పష్టమైంది. చిక్కుముడిలా మారిన ఈ సమస్యను ముంబై ఎలా పరిష్కరిస్తుందో. దశాబ్దం పాటు కెప్టెన్ గా ముంబైని నడిపించాడు రోహిత్ శర్మ. ఇతని సారథ్యంలో ఏకంగా 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిందా జట్టు. అలాంటి ఆటగాడిని కెప్టెన్సీ నుంచి తీసేసింది ముంబై. కెప్టెన్సీ మార్పు కంటే మార్చిన తీరే అభిమానులకు రుచించలేదు. గత కొన్ని సీజన్ల నుంచి ముంబై ప్రదర్శన పేలవం. రోహిత్ బ్యాటింగ్ కూడా బాలేదు. కానీ ధోని, కోహ్లీ, రోహిత్ స్థాయి ఆటగాళ్లతో అభిమానులకుండే ఎమోషనల్ బాండింగ్ వేరు. వీళ్లు ప్రాతినిధ్యం వహించే ఫ్రాంచైజీలకు వచ్చిన ఆదరణలో ఎక్కువ వాటా వారిదే. ఆటను మించి తమ ఉనికితోనే జట్టుకు ఆకర్షణ తెచ్చే ఇలాంటి ఆటగాళ్ల విషయంలో పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఫ్రాంచైజీలు జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. కానీ ముంబై మాత్రం ఏకపక్షంగా రోహిత్ ను కెప్టెన్ గా తప్పించడం అభిమానులను బాధించింది. ఒకప్పుడు ముంబైకి ఆడిన హార్దిక్ తిరిగి ఆ ఫ్రాంచైజీకి రావడానికి తన కెప్టెన్ గా చేయాలన్న షరతు విధించాడని ప్రచారం జరిగింది. ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ అనే ప్రకటన రాగానే అతడిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక సీజన్ ఆరంభ మ్యాచ్ లోనూ హార్దిక్ కు చేదు అనుభవాలు తప్పలేదు. టాస్ కు ఆలస్యంగా రావటం, అహ్మదాబాద్ స్టేడియంలో అభిమానులు అతన్ని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఇందులో రోహిత్ అభిమానులతో పాటు గుజరాత్ మద్దతుదారులు ఉన్నారు. ఎందుకంటే కెప్టెన్ గా మంచి స్థాయిని కల్పించిన గుజరాత్ ఫ్రాంచైజీని హార్దిక్ విడిచి వెళ్లిపోవటం అక్కడి అభిమానులకు నచ్చలేదు. మ్యాచ్ అంతటా పలు సందర్భాల్లో హార్దిక్ ను హేళన చేశారు ప్రేక్షకులు. ఇదంతా చూస్తుంటే హార్దిక్ ను ప్రేక్షకులు టార్గెట్ గా చేసుకోవటం తొలి మ్యాచ్ కే పరిమితమయ్యేలా కనిపించడం లేదు. ఐపీఎల్లో అత్యంత ఖరీదైన జట్లలో ఒకటిగా ముంబై కొనసాగుతుండటానికి భారీగా ఉన్న ఫ్యాన్స్ కూడా ఒక కారణం. ఆ జట్టుకు ముంబైలో లభించే ఆదరణే వేరు. వేరే నగరాలకు వెళ్లినా ఆ జట్టుకు బ్రహ్మరథం పడతారు. ముంబై ఆడుతుంటే స్టేడియాలు నిండిపోయేది రోహిత్ లాంటి ఆటగాళ్ల వల్లే. అలాంటి ఆటగాడిని కెప్టెన్ గా తప్పించడంపై పెద్ద దుమారమే చెలరేగింది. రోహిత్ ను బలవంతంగా తప్పించినట్లు సంకేతాలు రావడంతో అభిమానులు తట్టుకోలేకపోయారు. హార్దిక్ ను కెప్టెన్ గా ప్రకటించిన వెంటనే లక్షల మంది సామాజిక మాధ్యమాల్లో ముంబైని అన్ఫాలో చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేరుగా గ్రౌండ్ లోనే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అభిమానుల సంగతి పక్కన పెడితే జట్టులోని ఆటగాళ్ల మద్దతు కూడా హార్దిక్ కు లేదనిపిస్తోంది. తొలి మ్యాచ్ లో హార్దిక్ కు ముంబై ఆటగాళ్లకు మధ్య సమన్వయం కనిపించలేదు. కెప్టెన్ గా ఒత్తిడికి గురయ్యాడు పాండ్యా. తనకంటే మెరుగైన బౌలర్లుండగా బూమ్రాతో కాకుండా తనే ఆరంభ ఓవర్లు వేయటం, ఎక్కువ పరుగులు సమర్పించుకోవటం విమర్శలకు దారితీసింది. బ్యాటింగ్ లో ముందు రావాల్సిన వాడు 7వ స్థానంలో దిగి మ్యాచ్ గెలిపించకుండానే నిష్క్రమించాడు. ఎందుకంటే రషీద్ ఖాన్ ఓవర్లన్నీ అయ్యే వరకు రాలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇవన్నీ కాక ఎప్పుడు 30 యార్డ్స్ లోపల ఫీల్డింగ్ చేసే రోహిత్ ను బౌండరీ వద్దకు పంపటం మరింత వివాదాస్పదమైంది. ముంబై కెప్టెన్ గా తొలి మ్యాచ్ లో హార్దిక్ కు ఏదీ కలిసి రాలేదు. హార్దిక్ పట్ల ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముంబై యాజమాన్యం హార్దిక్, రోహిత్లతో ఉమ్మడి సమావేశం నిర్వహించి అభిమానుల మద్దతు సంపాదించడానికి, జట్టులో సమన్వయం సాధించడానికి ప్రణాళిక రూపొందించాల్సిందే. హార్దిక్ అభిమానులను మెప్పించేలా అతనితో గౌరవప్రదంగా వ్యవహరించాలి. రోహిత్ కు పెద్దన్న పాత్రను ఇచ్చి అవసరమైనప్పుడు అతని సలహాలు తీసుకోవాలి. అంతేకాక హార్దిక్ కు మద్దతుగా నిలవాలని అభిమానులకు రోహిత్ సందేశం ఇవ్వడం కూడా ఆవశ్యకం.